ఓం నమో వెంకటేశాయ. రేపటితో ధనుర్మాస వ్రతం పూర్తవుతుంది. తిరుప్పావై 30 రోజులు చక్కగా గానం చేసి స్వామివారికి సమర్పించినటువంటి గోదమ్మ ఈ భోగినాడు శ్రీరంగనాథ స్వామిని వివాహం చేసుకొని అతనిలోనే ఐక్యమవుతుంది. కాబట్టి అప్పటితో మనకు ఆ వ్రతం పూర్తవుతుంది. ఈ తిరుప్పావై ఇప్పుడు చదువుకొని మళ్ళీ ప్రతిరోజు కూడా చదువుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఎప్పుడైనా చదువుకోవచ్చండి. మళ్ళీ ఏదైనా ఒక మంచి రోజు చూసి మొదలుపెట్టుకొని 30 రోజులు తిరుప్పావై చదువుకోవచ్చు. ఒక్కరోజు కూడా 30 పాసురాలు చదువుకోవచ్చు. తప్పకుండా ఆ పరమాత్మ కృప కూడా మన మీద ఉంటుంది ఈ తిరుప్పావై చదువుకుంటే. ఎందుకంటే గోదమ్మ చెప్పినటువంటి 30 పాసురాలు చాలా విశేషమైనవి, గొప్పవి. మన అందరి జీవితాల్లో నిజంగా ఆ పాసురాలు గనుక మనం పఠించుకుంటే వెలుగుని నింపుతాయి. కేవలము ధనుర్మాసమే కాదు, ఎప్పుడైనా ఆ పాసురాలను మనం చదువుకోవచ్చు. ఈ భోగి పండుగ నాడు మనం చక్కగా రేపు భోగి మంటలు అవి వేసుకొని మామూలుగా విశేష నైవేద్యాలు వండుకొని శ్రీ మహావిష్ణువుని పూజించుకొని మన ఇష్టదైవాలు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించుకొని చక్కగా ఆ పండగను జరుపుకుంటారు. ఆ మరునాడు నుండి విశేషంగా సంక్రాంతి సంబరాలు అవన్నీ ఎలాగూ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ దక్షిణాయనం అంతా కూడా పూజలు ఉంటాయి. అయితే విశేషంగా తిరుమలలో ఎప్పుడూ విశేష పూజలు ఉంటాయి. అదేవిధంగా రేపు కూడా విశేషంగా పూజలు నిర్వహింపబడతాయి. అయితే దీనికి ముఖ్యమైనటువంటి క్షేత్రం గోదమ్మ ఎక్కడైతే శ్రీరంగనాథునిలో ఐక్యమైందో ఆ శ్రీరంగ క్షేత్రంలో విశేష పూజలు జరుగుతాయి. రేపు చక్కగా స్వామివారిని అలంకరించి విశేషంగా ఈ భోగినాడు జరుపుకునేటటువంటి పూజలన్నీ కూడా చేసుకుంటారు. మనందరం కూడా చక్కగా ఈ భోగిని సంక్రాంతిని జరుపుకుందాము. మీకు అందరికీ కూడా ముందుగా భోగి పండుగ మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా సుఖజీవనం గడపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరు వెలుగొందాలని మనసారా కోరుకుంటున్నాను.